What's up, people? Welcome back to our vlog. This is my first vlog. Right now, I'm going to test ride the new Classic 650. My name is Revant. I'm started motor vlogging and bikes and cars review చేస్తా బేసికల్లీ చేద్దామని ఛానల్ ఓపెన్ చేసిన ట్రావెల్ కూడా చేస్తాను నేను. ఇది నా ఇంటర్సెప్టర్ 650 22 మోడల్ ఇది. ఓకే, మా ఫ్రెండ్ పిక్ చేసుకుని వెళ్దాం, ఆన్ ద వేలో మాట్లాడదాం. ఫుల్ 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 సన్నీ ఉంది కదా అసలు. హర్ష రారా, వీడే హర్ష. అండ్ ఇప్పుడు మా లొకేషన్ నుంచి షోరూమ్కి ఒక హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది, 10 కిలోమీటర్స్ అరౌండ్. ఇప్పుడు వచ్చేసి టైం 3:10 అవుతుంది. వెళ్ళేసరికి ఒక 3:40, మోస్ట్లీ హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోతాం. ఈరోజు 37 degrees ఉంది, ఎండ ఫుల్ హాట్ ఉంది. అండ్ ఇది నా ఫస్ట్ వ్లాగ్. యాక్చువల్గా ఏమైనా మిస్టేక్స్ ఉంటే ప్లీజ్ కొంచెం అడ్జస్ట్ చేయండి. మోస్ట్లీ మోటో బ్లాగింగ్ చేద్దామనే స్టార్ట్ చేసిన. ఓకే, మనం మెయిన్ రోడ్ మీద కలుద్దాం. అన్ని గల్లీలు ఉంటుంది. ఇది వచ్చేసి సాగర్ రింగ్ రోడ్ బ్రిడ్జ్. ఇంతకుముందుకు అసలు బ్రిడ్జెస్ లేనప్పుడు ఇక్కడ చాలా ట్రాఫిక్ జామ్ అవుతుండే. ఫుల్ అంటే ఫుల్ ట్రాఫిక్ జామ్ అవుతుండే. ఇప్పుడు బ్రిడ్జెస్ పడడం వల్ల ఈజీ అయిపోయింది. అసలు ఒకప్పుడైతే ఫుల్ పీక్ ట్రాఫిక్ ఉంటుండే అసలు. ఇది రీసెంట్లీ వేస్తారు ఈ బ్రిడ్జ్. ఇది టువర్డ్స్ వనస్థలిపురం వెళ్తుంది. ఇది వనస్థలిపురం, బిఎన్ రెడ్డి. నాది స్టాక్ సైలెన్సర్, సౌండ్ అంత రాదు. ప్లాన్స్ ఏం చేంజ్ చేసే ప్లాన్స్ అయితే ఏం లేవు. నాకు స్టాకే నచ్చుతుంది సౌండ్. ఇంకోటి నేను ట్రావెలింగ్ చేస్తుంటా, నాకు స్టాకే బేసికల్లీ స్టాకే నచ్చుతుంది సౌండ్. అంటే నార్మల్ ఇప్పుడు రెడ్ రోస్టర్ అవి పెట్టిస్తే మజా వస్తుంది, బట్ ఎంతైనా స్టాకే కదా. నాకు ఏడబ్ల్యూఈ ఇష్టం. నాకు రెడ్ రోస్టర్ కంటే ఏడబ్ల్యూఈ బాగుంటుంది. గురుసేవకు కూడా ఆ బేస్ ఉండాలి అసలు. ఈవినింగ్ టైం వస్తే ఫుల్ ట్రాఫిక్ ఈ లైన్ అంతా ఫుల్. షోరూమ్కి వెళ్ళి ట్రస్టెడ్ ఉందా లేదో ఒకసారి అడిగి
అసలు బైక్ ఉందా టెస్ట్ రైడ్కి? ఇది బెరర్ 650 బ్లాక్ అండ్ గ్రే పెయింట్ స్కీమ్. ఇది మంచి ఇప్పుడు ఇంటర్సెప్టర్ రాదనుకుంటా ఈ బైక్ వచ్చినాక. బ్రో కెమెరా బైక్ అంతా డస్ట్ ఉంది అసలు. బండి చూడవారేమో రెగ్యులర్గా అంతా. సీటింగ్ పోస్చర్ మాత్రం క్రేజీ ఉంది, బాగుంది. సీటింగ్ పోస్చర్ బాగుంది, రిలాక్స్ పొజిషన్ ఉంది. ఇది ఒక్కటి మిస్సింగ్ నా దాంట్లో, నా ఇంటర్సెప్టర్లో. బ్రేక్స్ బాగున్నాయి బాబా, బ్రేక్స్ బాగున్నాయి. ఇది గొరిల్లా 450, సేమ్ హిమాలయన్ ఇంజనే, హిమాలయన్ 450 ఇంజనే సేమ్. యాక్చువల్గా 650 క్లాసిక్ కోసం వచ్చిండే, బట్ అది లేదు. సరే ఇది టెస్ట్ రైడ్ చేద్దామని. హ్యాండిలింగ్ కూడా బాగుంది. సిటీలో మాత్రం ఈజీ, ఇన్ ట్రాఫిక్ అయితే ఈజీ ఉంది. బ్రేక్ మాత్రం క్రేజీ ఉంది బ్రో, క్రేజీ. నా దాంట్లో లేవు ఇంత 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 క్రేజీ ఉంది బ్రేక్. కానీ కొంచెం బండిని క్లీన్గా పెడితే బాగుంటుండే వీళ్ళు. దీని మిర్రర్స్ లేవు అసలు. రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్ బాగుంటుంది, కానీ కొంచెం ఈ షోరూమ్ మెయింటెనెన్స్ వీళ్ళు కొంచెం మంచిగా ఇస్తే బాగుంటుండే. పవర్ బాగుంది. సిక్స్ గేర్స్ ఉన్నాయి దీనికి. పాత హిమాలయానికి 5 గేర్సే. హారన్ అంతా నార్మల్ ఉంది హారన్. నాకు ఫ్రంట్ బ్రేక్ మస్తు నచ్చింది అసలు. పెయింట్ స్కీమ్ ఇలా గోల్డ్ అండ్ రెడ్, క్రేజీ. గోల్డ్ అండ్ రెడ్ బాగుంది. యాక్చువల్గా ఇది హారనా అని కన్ఫ్యూజ్ అవుతాం, బట్ నెక్స్ట్ వీడియోలో ట్రాంప్ రివ్యూ చేస్తా.
సెకండ్ గేర్ నుంచి పుల్ బాగుంది. షార్ట్స్ కోసం కష్టాలు. ఏమైందిరా, వచ్చిందా? బాగుంది, ఎగ్జాస్ట్ బాగుంది. బైక్ మంచిగా చిన్నగా వస్తుంది బైక్ అసలు. నెక్స్ట్ వీడియోలో దీన్ని ట్రామ్ని కంపేర్ చేద్దాం. ఒకసారి టర్నింగ్ రేడియస్ చెక్ చేద్దాం బండిది. మిర్రర్స్ ఉంటే బాగుంటుండే, వెనకాల వెహికల్ వస్తుందా అర్థమవుతుంది. బాగుంది బైక్, మెమరబుల్ ఉంది, బాగుంది. ఇక్కడ టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ ఇచ్చిండు, నైస్. రాయల్ ఎన్ఫీల్డ్ ఇలా మంచి అప్గ్రేడ్ అవుతుంది. నా మోడల్కి లేదు అసలు, ఛార్జింగ్ పోర్టే లేదు నా మోడల్కి. ఇంకా దీనికి టైప్ సి టు టైప్ సి. బైక్ వెయిట్ వచ్చేసి 185 kgs. అంటే రాయల్ ఎన్ఫీల్డ్ ఇంత అసలు నా బైక్ అసలు 220 kgs ఉంటుంది. ఇది అసలు మంచిగా ఉంది, అసలు హల్కా ఉంది బైక్. ఫ్యూయల్ కెపాసిటీ 11 liters. ఇంకా ఫ్యూయల్ మైలేజ్ వచ్చేసి 30 kmph అని షోరూమ్ వాళ్ళు చెప్తారు. బట్ అంత వస్తుందో రాదో, ఇంకెక్కువ రావచ్చు. ఇంకేమున్నాయి, బ్రేక్స్ బాగున్నాయి, బాగుంది బైక్ చెప్పాలంటే. ఆన్ రోడ్ ఎంత పడుతుందో నేను ఒకసారి షోరూమ్కి వెళ్ళినాక చెప్తాను మీకు. ఎల్ఈడి ఇండికేటర్స్ వచ్చినాయి అండ్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్ బాగుంది, మంచి అప్గ్రేడ్ అసలు. రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి ఇది ఒక మంచి అప్గ్రేడ్. ఎందుకంటే ఇంటర్సెప్టార్స్ ఉన్న వాళ్ళకి తెలుసు, మొత్తం హాలోజన్ బల్బ్సే ఉంటాయి ఇంటర్సెప్టార్లో. ఇది ఒక మంచి అప్గ్రేడ్ చెప్పాలంటే. దీని టాప్ స్పీడ్ వచ్చేసి 5000, దీని టాప్ స్పీడ్ వచ్చేసి 140 ఉంది. అండ్ బిహెచ్పి 40 బిహెచ్పి, న్యూటన్ మీటర్ టార్క్ 40 న్యూటన్ మీటర్ టార్క్ ఉంది. ఇందులో వీ కెన్ చేంజ్ అనుకుంటా. ఇది కొంచెం దీని గురించి తెలుసుకోవాలి యాక్చువల్గా. ఓవరాల్గా బైక్ నచ్చింది నాకైతే. 40 బిహెచ్పి అంటే నైస్ పవర్. 450 సెగ్మెంట్లో నైస్. బ్రేక్స్ మాత్రం సూపర్ ఉన్నాయి అసలు. నా బండి అసలు ఆగానే కాదు, ఇంత బ్రేక్స్ కొట్టాం. ఇంజన్ బ్రేకింగ్ వేయాల్సి వస్తుంది, బట్ దీనికి అంత అవసరం లేదు. బాగున్నాయి, పంచి ఉన్నాయి బ్రేక్స్. నెక్స్ట్ టైం 650 డెఫినెట్లీ ట్రై చేస్తా, క్లాసిక్. దాని ఫస్ట్ రివ్యూ, దాని ఫస్ట్ టెస్ట్ రైడ్ చేయాలి ఒకసారి.
బైక్ మస్తు లైట్ వెయిట్ ఉంది, మంచిగా అనిపిస్తుంది బైక్, బాగుంది. ఎవరైనా గొరిల్లా తీసుకోవాలనుకుంటే యూ కెన్ టేక్. పవర్కి పవర్ ఉంది, బ్రేకింగ్ బాగుంది, సిట్టింగ్ పోస్చర్ బాగుంది. నేను 5'8", నేను నా 2 legs ఈజీగా కింద పెట్టగలుగుతున్నా. కాన్ఫిడెన్స్ ఉంది బండిలో, బ్రేకింగ్ కాన్ఫిడెన్స్ ఉంది, బండి నడిపిస్తుంటే కాన్ఫిడెంట్ ఉంది, అసలు బాగుంది. ఐ లైక్ ద బైక్. నాకు ఈ కలర్ స్కీమ్ నచ్చింది మెయిన్, నైస్. బండి కొంచెం నీట్గా మెయింటైన్ చేసి ఉంటే రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళు కొంచెం మీకు చూడడానికి ఇలా మంచిగా అనిపిస్తుండే. బట్ ఓకే, ఓకే ఫ్రెండ్స్, లెట్స్ మీట్ ఆన్ ఇంటర్సెప్టార్. బైక్ ఇచ్చేసి ఇంటికి వెళ్ళిపోదాం. బ్యాక్ టు ఆన్ అవర్ బైక్. బైక్ అయితే బాగుండే, లెట్స్ గో. దాని ప్రైస్ వచ్చేసి గొరిల్లా 3,20,000 ఆన్ రోడ్.